రేవంత్ రెడ్డి పరిపాలన అదే పరిపాలన ఏం కావాలి తెలంగాణ గురించి అదే ఆసరా పింఛన్ పెట్టిండు ఒకటి ఆ, అది ఇప్పటి వరకు అప్లై చేసినాం ఇప్పటివరకు అయితే రాలేదు ఉమ్, అది కొత్త వచ్చినప్పుడు అప్పుడు ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకుని అందరి ఉమ్, అవి ఏమైనా ఇవ్వడం తెలియదు ఈ వరకు ఉమ్, కానీ ఇచ్చిండి ఏంది అంటే కరెంట్ ఒకటి 200 యూనిట్ అది ఒకటి ఫ్రీ ఇచ్చినట్టు ఇక దాని తర్వాత ఏమో తెలియదు అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా మీరు అప్లై చేశారు ఆసరా పెన్షన్ కి ఇప్పుడు అప్లై చేశారు ఇప్పుడు అప్లై చేసాం అప్పుడు ఇప్పుడు అప్లై చేయలేదు ఓకే అంటే కానీ అప్పటి వాళ్ళు 2000 ఇస్తా అని అప్పుడు కొంతమంది తీసుకుని చాలా మంది తీసుకున్నారు మా వాళ్ళు కూడా తీసుకున్నారు మా సిస్టర్ కూడా తీసుకున్నారు ఇప్పుడు కూడా 2000 ఇస్తున్నారు కదా 4000 అని చేసిండు కదా 4000 అన్నాడు లేదు, కదా చేయలేదు కానీ 2000 కూడా రాలేదు నాకు నేను చేసిన అప్లై చేసిన ప్రజాపాలనలో వచ్చిన ప్రజాపాలన అక్కడక్కడ పెట్టింది కదా ఆ. అప్పుడు అప్లికేషన్ తీసుకుని ఆధార్ కార్డు పెట్టి అన్ని పెట్టి అప్లై చేసినాం అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీ మాటలు అసలు మీ మాటలో డిఫరెన్స్ ఏం చెప్తారు డిఫరెంట్ అంటే కేసీఆర్ ఎట్లా అంటే జర కొన్ని ఇంటింటికి వాళ్ళు బాగా తిరిగి చేశారు ఈయనకి ఏంటంటే 6 గ్యారెంట్ల మీద ఓట్లు వేసారు పబ్లిక్ అందరు ఉమ్, 6 గ్యారెంట్ల మీద అలా చేసింది ఏంది ఈ 500 గ్యాత అది కూడా రాదు మాకైతే ఉమ్. అంటే రాని వాడిని అప్లై చేసుకోండి వస్తాయని చెప్పిండు కదా మళ్ళా ఏడ ఆధార్ ఇది ఇది అప్లై చేసినాం ఉమ్, ఆసరా పెంచింది కాలే ఉమ్, కానీ మాకు వచ్చింది ఏంటంటే కరెంట్ ఒకటి వచ్చింది ఓకే అంటే ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్సు కాకుండా ఇంకా ఫ్రీగా ఏం పెడితే బాగుండేది అంటారు ఇక అది వాళ్ళే ఆలోచించుకోవాలి చాలా చెప్పిరారు హాస్పిటల్ ఉంది ఇంకా ఇవన్నీ ఉన్నాయి అట్లనే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పారు మరి అయ్యేదా? మన రేవంత్ రెడ్డి చేసిందంటే లేడీస్ కి మెయిన్ ఎందుకంటే ఒకటి ఫ్రీ తిరగడానికి ఓటు ఇచ్చిండు వాళ్ళకి మెయిన్ ఫ్రీ తిరగడానికి ఓటు ఇచ్చిండు అంతే మెయిన్ ఫ్రీ తిరగడానికి దాని మీదే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ఎంబడి పడ్డారు